సృష్టి ఆవిర్భవించకముందు, కాలచక్రం తిరగకముందు కేవలం సృష్టికర్త మాత్రమే ఉన్నాడు. ఆయన అనంతమైన చైతన్యం, సమస్త సృష్టికి నిశ్శబ్ద శిల్పి. సృష్టికర్త యొక్క అనంతమైన శ్వాసతో శూన్యం ఒక మహత్తర సృష్టిగా రూపాంతరం చెందడం ప్రారంభించింది. మొదట ఒక గొప్ప కాంతి ఉద్భవించింది. అది సమస్త విశ్వానికి ప్రాథమిక శక్తిగా మారింది. ఈ కాంతి నుండి ప్రాథమిక మూలకాలు జన్మించాయి: స్థలం, కాలం, శక్తి మరియు పదార్థం. అవి ఒకదానితో ఒకటి పెనవేసుకుని నిరంతరం విస్తరిస్తున్న విశ్వాన్ని రూపొందించాయి. సృష్టికర్త యొక్క సంకల్పంతో నక్షత్రాలు ఉద్భవించాయి, అనంతమైన చీకటిని చీల్చుతూ. ప్రతి ఒక్కటి ఒక కొత్త గెలాక్సీకి కేంద్రంగా మారింది. గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా కదులుతూ రంగులమయమైన మరియు వైవిధ్యభరితమైన విశ్వాన్ని చిత్రించాయి. ఈ విశ్వంలోని లెక్కలేనన్ని నక్షత్ర మండలాల్లో సృష్టికర్త యొక్క దివ్య స్పర్శతో గ్రహాలు ఏర్పడ్డాయి. కొన్ని గ్రహాలు నిప్పు మరియు మంచుతో నిండి ఉండగా, మరికొన్ని జీవం చిగురించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ సృష్టికర్త తన సృష్టిలో లీనమే నిశ్శబ్దంగా ప్రతి అణువులో తన ఉనికిని చాటుకుంటాడు. సృష్టికర్త యొక్క ప్రత్యేక సృష్టి సుమారు 4.54 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమి. సృష్టికర్త యొక్క అద్భుతమైన ప్రణాళికలో భూమి కేవలం ఒక రాతి గ్రహం కాదు. ఇది దైవిక ఉనికికి మరియు జీవం యొక్క అద్భుతానికి నిదర్శనం. భూమిపై జీవం మనుగడ సాగించడానికి చాలా ప్రత్యేక పరిస్థితులున్నాయి. సూర్యుడి నుండి భూమికి సరైన దూరం ఉంది, కాబట్టి నీరు ద్రవరూపంలో ఉంటుంది. ఇది జీవానికి ఆధారం. భూమిపై సమృద్ధిగా నీరు లభిస్తుంది. అంతేకాదు, మన భూమికి సంక్లిష్టమైన వాతావరణముంది. ఇందులో ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. చివరగా, భూమికి ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రముంది. ఇది సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన రేడియేషన్ నుండి గ్రహాన్ని రక్షిస్తుంది. ఈ ప్రత్యేక పరిస్థితులన్నీ కలిసే భూమిని జీవం వృద్ధి చెందడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశంగా మార్చాయి. ఈ గ్రహాలలో ప్రత్యేకించి సృష్టికర్త తన సృష్టిలో అత్యంత అద్భుతమైన భాగాన్ని నిక్షిప్తం చేశాడు: జీవం యొక్క బీజం. ఈ బీజం నుండి సమస్త జీవరాశి ఉద్భవించింది. సూక్ష్మజీవుల నుండి భారీ జంతువుల వరకు ప్రతి ఒక్కటి సృష్టికర్త యొక్క మహత్తర ప్రణాళికలో భాగమైంది. ప్రతి జీవిలో సృష్టికర్త తన చైతన్యం యొక్క ఒక చిన్న భాగాన్ని ఉంచాడు. తద్వారా ప్రతి ప్రాణికి అంతర్గత దైవత్వం ఉంటుందని గుర్తుచేశాడు. ఇప్పుడు ఈ అద్భుతమైన భూమిపై నిరంతరం జరుగుతున్న కథలను చూద్దాం. పర్వతాలు, నదులు, చెట్లు, సముద్రాలు అన్ని వేల సంవత్సరాల చరిత్రను తమలో దాచుకున్నాయి. మనుషులు కూడా గుహల నుండి బయటపడి నాగరికతలు నిర్మించి విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఎన్నో కొత్త కథలను సృష్టిస్తున్నారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం ఈ భూమిపై ఏదో ఒక కొత్త కథ మొదలవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ అద్భుతమైన వేదికపై జరుగుతున్న కొన్ని కథలను చూద్దాం.